ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఇబ్రహీంపట్నం పోలీసులు నోటీసులు ఇచ్చారు. వారిద్దరూ అందుబాటులో లేకపోవడంతో ఎలిమినేడులోని ఇంటికి పోలీసులు నోటీసులు అందించారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 119/2026 కిడ్నాప్ కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈ ఎలక్షన్ గడిచినప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే తనయుడు ఇప్పటి వరకు కూడా అందుబాటులో లేరు, మొబైల్ స్విచ్ ఆఫ్ ఉన్నాయంటూ కూడా ఎలిమినేడులోని తన ఇంటికి చేరుకున్నటువంటి ఇబ్రహీంపట్నం పోలీసులు క్రైమ్ నెంబర్ 119/2026 కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అండర్ సెక్షన్ 35 క్లాస్ 3 BNSS యాక్ట్ ప్రకారంగా నోటీసులు చేతికి అందజేయాల్సి ఉంది. కానీ ఇద్దరు కూడా అందుబాటులో లేకపోవడంతో ఇంటికి అంటించి పోలీసులు ఆ ఫోటోలు తీసుకొని తిరిగి ఉన్నత అధికారులకు ఆ సమాచారాన్ని షేర్ చేశారు. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తనయుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పైన క్రైమ్ నెంబర్ 119/2026 ప్రకారంగా 138, 140 క్లాస్ 3, 127 క్లాస్ 3, 128 క్లాస్ 1, 351 క్లాస్ 3, 115 క్లాస్ 2 రెడ్ విత్ 3 క్లాస్ 5 ఆఫ్ BNSS యాక్ట్ ప్రకారంగా 123 క్లాస్ 2 సెక్షన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1951 ప్రకారంగా వీరిద్దరిపైన కిడ్నాప్ కేసు నమోదు చేసి వాళ్ళు బలవంతంగా మున్సిపల్లో ఎన్నికైనటువంటి 19వ వార్డుకు చెందినటువంటి ఆకుల యాదగిరిని బలవంతంగా కిడ్నాప్ చేసి చీరాల బీచ్ కి తీసుకెళ్లి అతని ద్వారా ఈ బలవంతంగా ఓటేయించారంటూ కూడా తను స్వయంగా గౌరవ హైకోర్టులో ఆ విషయాన్ని స్టేట్మెంట్ రూపంలో ఇవ్వడంతో పాటు ఈ కిడ్నాప్ కి గురైనటువంటి ఆకుల యాదగిరి గెలిచినటువంటి సర్టిఫికేట్, గెలిచినటువంటి ధృవపత్రం, ఆ తర్వాత అతను ఉపయోగించినటువంటి మొబైల్, ఈ రెండు కూడా ఇమీడియట్ గా తనకి హ్యాండ్ ఓవర్ చేయాలని కోర్టు ఆదేశించినప్పటికీ ఇప్పటి వరకు కూడా హ్యాండ్ చేయకపోవడంపై మాత్రం పోలీసులు వివరణ సీరియస్ గా తీసుకొని 3 రోజుల్లోపు దీనిపైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే చట్టపరంగా మీరు అన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అంటూ కూడా ఈ నోటీసులు అందజేసినట్టుగా తెలుస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి నేరాలకు పాల్పడకుండా, ఇలాంటి ఎవిడెన్స్ ట్యాంపరింగ్ చేయకుండా, ఎవరిని బెదిరించి ఎవరిని బలవంతంగా భయభ్రాంతులకు గురి చేయకుండా వారి పట్ల జాగ్రత్తగా వివరించాలి. పోలీసు అధికారులకు కోర్టు ఆదేశాల ప్రకారంగా సహకరించాల్సి ఉంటుంది. మున్సిపాలిటీకి చెందినటువంటి ఆకుల యాదగిరి మొబైల్ ఫోను, అతని సర్టిఫికేట్స్ ఇప్పటి వరకు కూడా హ్యాండ్ ఓవర్ చేయలేదు. అవి 3 రోజుల్లోపు హ్యాండ్ ఓవర్ చేసి మీరు ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది, ఏ ఉద్దేశంతో కిడ్నాప్ చేశారు, వాటి గల పూర్తి వివరాలు 3 రోజుల్లో మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటూ కూడా ఇబ్రహీంపట్నం పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులపై ఇప్పుడు తీవ్ర దుమారానికి దారితీస్తా ఉంది. ఇప్పటికే బల ప్రదర్శన కోసం ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ ప్రయత్నాలు జరుపుతా ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ 13 మంది సభ్యులతో ఇద్దరిని కలుపుకొని 15 మంది సభ్యులతో చైర్మన్ ఎన్నుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అదే సందర్భంగా ఆకుల యాదగిరిని కిడ్నాప్ చేసి వేరే ప్రాంతానికి తీసుకెళ్లి బలవంతంగా అతన్ని తీసుకొచ్చి కౌన్సిల్లో ఓటేయడంపై మాత్రం ఉన్నత న్యాయస్థానం తిరిగి దీన్ని కలెక్టర్ నిర్ణయించేటువంటి ఫైనల్ డిసిజన్ బట్టే తదుపరి ఎన్నికలు ఉండబోతాయంటూ మాత్రం కోర్టు ఈ ఆదేశాలు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ కి ఇప్పటికే 8 సీట్లు కైవసం అయి ఉండడము, ఇప్పుడు ఆకుల యాదగిరి మద్దతు తెలియజేస్తే 9 మంది కాంగ్రెస్ బల సంఖ్య పెరగడము, ఇప్పుడు 13 మంది గెలిచినటువంటి బీఆర్ఎస్ 12కు చేరడము, ఇండిపెండెంట్ తో సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ఇక్కడ కౌన్సిల్ ని ఫామ్ చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. చైర్మన్, వైస్ చైర్మన్ ని నూతనంగా ఎన్నుకోవాలి అంటూ మాత్రం కలెక్టర్ కూడా కొన్ని మీడియా ఛానల్లో అఫీషియల్ గా మీడియాతో మాట్లాడడం జరిగింది. త్వరలో ఇబ్రహీంపట్నం చెందినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఉండబోతోంది. దాంట్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మరోసారి బల ప్రదర్శన ఏర్పాటు చేసుకుని ఖచ్చితంగా కాంగ్రెస్ ఫామ్ చేయాలని ఒక పక్క, బీఆర్ఎస్ ఫామ్ చేయాలని మరో పక్క ప్రయత్నం జరుగుతా ఉన్నాయి. ఇదే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తమకు మద్దతు ఇవ్వట్లేదంటూ కూడా 19వ వార్డుకు చెందినటువంటి ఆకుల యాదగిరిని కిడ్నాప్ చేసి ఇతర రాష్ట్రానికి తీసుకెళ్లి బలవంతంగా అతన్ని కౌన్సిల్లోకి తీసుకొచ్చి అతని ద్వారా ఓటేయించారంటూ మాత్రం ఈ అభియోగాలు, ఆరోపణల పైన స్వయంగా తన భార్య వసంత ఇచ్చినటువంటి ఫిర్యాదు, ఆ తర్వాత ఆకుల యాదగిరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ పైన ఇబ్రహీంపట్నం పోలీసులు కిడ్నాప్ కేసు కింద నమోదు చేసి మొత్తం 8 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఈ రోజు నోటీసులు అందజేసినట్టుగా తెలుస్తుంది. సునీత. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.